అమెరికా దేశపు అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారు తన తల్లి ఇచ్చిన బైబిల్ గ్రంథంతో ప్రమాణ స్వీకారం చేసినట్లుగా మనం మీడియాలో చూసాం. నేను 2వ తరగతి చదువుతూ ఉన్న సమయంలో నా తల్లి గారు, అరే నేను మీకు మంచి చదువులను చెప్పించలేను, ఇదే మీకు చదువు నేర్పాలి అని ప్రతిరోజు చదవండి రాయండి అని నాకు ఇచ్చిన మొట్టమొదటి మత పుస్తకమే బైబిల్ గ్రంథం. నా జీవితాన్ని బాగు చేసినటువంటి బైబిల్ గ్రంథాన్ని నేను మరిచిపోలేను, విడిచిపెట్టలేను. నన్ను బైబిల్ గ్రంథాన్ని విడదీసేది ఏదైనా ఉంది అంటే అది బహుశా మరణము మాత్రమే కావచ్చు. బైబిల్ గ్రంథం చాలా విలువైనది, అందుకనే దాని ప్రతులు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినది. బైబిల్ గ్రంథం చాలా ఘనమైనది, అది గిన్నీస్ బుక్ రికార్డులోనికి సహితము ఎక్కింది. బైబిల్ గ్రంథం చాలా శక్తివంతమైనది, అది కరుడు కట్టిన నేరగాలను సైతము మార్చగలిగినది. బైబిల్ గ్రంథం చాలా ఉన్నతమైనది, మానవ ఆలోచనలకు జ్ఞానానికి అది అందనంత ఉన్నతమైనది.